పెరిగిన పెట్టుబడులు, వాతావరణ మార్పులు, చీడపీడలతో నష్టాలు వీటన్నింటినీ తట్టుకోలేక కాడే వదిలేస్తున్న రోజులివి. అయితే ఆ పెద్దాయన మాత్రం పుడమి తల్లినే నమ్ముకున్నారు. నేల ఆరోగ్యంగా ఉంటేనే మనము బాగుంటామని నమ్మేవారు. అందుకే భూమిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. రసాయనాలతో ధరణిని గుల్ల చేయకుండా ప్రకృతి సేద్యం చేస్తున్నారు. 80 ఏళ్ల వయసులోనూ ఎవరి సహాయం లేకుండా 75 సెంట్లలో సేంద్రియ సాగు చేస్తూ లాభాల పంట పండిస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి చేత ప్రశంసలు అందుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం అంటే పని కాదు, మన రోజువారీ జీవితంలో ఒక భాగం. రైతు ఇలా భావించిన నాడే సాగు లాభసాటిగా మారుతుంది. ఈ విషయాన్ని మనసా వాచా కర్మ నమ్మటమే కాదు, నిజ జీవితంలోనూ ఆచరిస్తున్నటువంటి వ్యక్తి రోసయ్య. సైకిల్ తొక్కుతూ, కొబ్బరి చెట్లు చకచకా ఎక్కేస్తూ, పంటలకు నీరు పెడుతూ 8-10 వయసులోనూ ఉరిమే ఉత్సాహంతో పనిచేస్తున్న ఈ పెద్దాయన పేరు నామన రోసయ్య. స్వస్థలం గుంటూరు జిల్లా అత్తోట. వరి తప్ప మరో పంట ఎరుగని ప్రాంతమది. సాగునీటి సమస్యలతో ఏటా నష్టాలే తప్ప లాభాలు రాని పరిస్థితి. ఈ విషయాన్ని 30 ఏళ్ల క్రితమే గ్రహించారు రోసయ్య. బహుళ పంటల విధానమే రైతుకు శ్రీరామరక్ష అని నమ్మారు. ఆ ముందు చూపుతోనే తన పొలంలో ఏ పంటలు పండుతాయో మట్టి పరీక్షలు చేయించారు. అంబాజీపేట నుంచి కొబ్బరి మొక్కలు తెప్పించి నాటారు. ఆ తర్వాత పొలంలో ఎర్రమట్టి తోలించి రకరకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు వేశారు. రసాయనాలతో నేలతల్లిని కలుషితం చేసేందుకు మనసు రాక సేంద్రియ సాగువైపు మళ్లారు రోసయ్య. పాలేకర్ వ్యవసాయ క్లాసులకు వెళ్లి అవగాహన పెంచుకున్నారు. పొలం దున్నకుండా ప్రత్యేక పద్ధతుల్ని అనుసరించి తనకున్న 75 సెంట్లలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 50 రకాలకు పైగా పంటలు పండిస్తున్నారు. కాలమేదైనా రోసయ్య పొలం పచ్చగా కళకళలాడుతోంది. సపోటా 3 రకాలు ఉన్నాయి, కొబ్బరిలో 5 రకాలు ఉన్నాయి, అట్లాగే ఉసిరిలో 2 రకాలు ఉన్నాయి, జామలో 4 రకాలు ఉన్నాయి. ఈ పైనాపిల్లో కూడా హైబ్రిడ్, దేశవాడి 2 ఉన్నాయి. అవేమో చవుడు బారుతున్నాయి, ఎక్కువగా రసాయనిక ఎరువులు వేస్తున్నారు. అందువల్ల ఆవులు, ఈ సేంద్రియ వ్యవసాయం ఇదంతా వాప్సా. ఈ పెంట పోగు సంవత్సరానికి 2 సార్లు ఇట్లా కప్పేస్తాం. నేల అంతా, నేల దున్నే పని లేదు. ఏ మొక్క కావాలన్నా గొయ్యి తీసి పెట్టుకోవటమే. వ్యవసాయంపై ఉన్న మమకారంతో రోసయ్య పొద్దున 3 గంటలకే నిద్రలేస్తారు. పశువుల పాకను శుభ్రం చేసి మూగజీవుల ఆలనా పాలనా చూస్తారు. ఆ తర్వాత ఇంటికెళ్లి అల్పాహారం తీసుకుని మళ్లీ పొలం పనుల్లోనే నిమగ్నమవుతారు. నిత్యం ఇదే రోసయ్య జీవనశైలి. 30 ఏళ్లుగా ఒక్క కూలీని పెట్టకుండా పనులన్నీ ఆయనే చేసుకుంటున్నారు. 82 ఏళ్ల వయసులోనూ కొబ్బరి చెట్లెక్కి గెలలు ఆయనే కిందకు దింపుతారు. ఇంత ఎనర్జెటిక్ గా ఉండడానికి కారణమేంటో ఆయన మాటల్లోనే వినండి. ప్రేమ ఉండాలి, ముందు దాని మీద ప్రేమ ఉండాలి. సొంత చేను ఇది ఎప్పుడు బలంగా ఉంటే మేము బలంగా ఉంటాం. నేను నీసి తిన్నాం, 82 ఏళ్ళ వయసు. మరి ఈ రోజుకి చెట్టు ఎక్కుతున్నామంటే అత్తోటలో ఎవరు కొబ్బరి చెట్టు ఎక్కితే చచ్చిపోతామని భయం. ఎవరు ఎక్కరు. మామూలుగా నేనే కోస్తాను, ఇంతవరకు కూలి మనిషిని పెట్టలేదు. ఆవులకు నీళ్ళు పెట్టి, దానా పెట్టి, టిఫిన్ చేసి మళ్ళీ 8-8:30 చేలోకి వస్తా. ఇక్కడ కాయలు కోసుకుని వెళ్ళేటప్పటికి మనం కలుపు తీసుకొని ఇంకోటి చేసుకొని 11-11:30 దాకా చేలోనే ఉంటా. ఇక ఆడ నుంచి ఇంటికి పోయి భోజనం చేసి 12-12:30 కాడి నుంచి 1:30 దాకా రెస్ట్ తీసుకుంటా, కూర్చుంటా. ఇక మళ్ళీ 2ంటికి పచ్చిగడ్డికి మళ్ళీ మామూలే. సాయంత్రం పూట ఆ రోడ్డు మీద సైకిల్ పెట్టుకుని అమ్ముకుంటాను. రోజుకి 800, 900, 1000 దాకా వస్తూ ఉంటాయి. నెలకు 30,000 వస్తాయి, కుడియడంగా వస్తాయి. భూమిని సంరక్షిస్తూనే మంచి ఆదాయము ఆర్జిస్తున్నారు రోసయ్య. ఇంటికి సరిపడా పంట ఉత్పత్తుల్ని ఉంచుకుని మిగతా వాటిని విక్రయిస్తారు. రోజువారీ ఆదాయంతో నెలకు 25,000 రూపాయలకు పైగా సంపాదిస్తూ స్వాభిమానంతో జీవిస్తున్నారు. సేంద్రియ సాగులో రోసయ్య అనుసరిస్తున్న విధానాల నుంచి ఇతర రైతులు స్ఫూర్తి పొంది ఆయన బాటలోనే నడుస్తున్నారు. మేము అందరికీ ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి ఒక విధంగా మాకు రోషి గారు కూడా పెద్ద ఇన్స్పిరేషన్ మాకు. ఎందుకంటే ఆయన ఉదయాన్నే తెల్లవారుజామున లెగుస్తారు, సైకిలే వాడతారు, ఈ రోజుకి కొబ్బరి చెట్టు ఎక్కుతారు, ఈ రోజుకి కూడా
85+ ఇయర్స్ ఆయనకి. మా అందరికీ ఏంటంటే ఆయన చూస్తే ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలోని కొన్ని కషాయాలు అయ్యి సొంతంగా ఆయనే తయారు చేసుకొని వాడడం కూడా ఆయనే తయారు చేసుకొని వాడేవారు. 10 మంది చెప్పడానికి కూడా ఆసక్తి చూపేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఈయన్ని మిగతా రైతులకి ఆయన మోటివేషన్ చేయడం కోసం సిఆర్పికి కూడా ఒక 3 సంవత్సరాలు ఆయన సిఆర్పికి కూడా మనకి మొత్తం కమ్యూనిటీకి అందరికీ చెప్పడానికి కూడా ఆయన ఆసక్తిగా ఉండడం వల్ల తీసుకొని ఆయన మిగతా రైతులందరికీ కూడా మోటివేషన్ చేసి చెప్తుండేవాళ్ళు. ప్రకృతి సాగును అభినందిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేయటం మరింత ఉత్సాహాన్నిచ్చిందని రోసయ్య చెబుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయ పరికరాలు అందిస్తే సాగుకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. ఒక్క కూలీ పైన కూడా ఆధారపడకుండా ఈయన చేస్తున్నటువంటి వ్యవసాయం నిజంగా ఇతర రైతులకు కూడా ఆదర్శనీయమనే చెప్పాలి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేయడం ద్వారా ఏటా 2 లక్షల రూపాయల మేర ఆదాయం సాధిస్తున్నటువంటి రోసయ్య రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆదర్శప్రాయుడనే చెప్పాలి. కెమెరామెన్ కేశవ్తో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అత్తోట, గుంటూరు జిల్లా.